జ్యోత్స్న మెడలో తాళికట్టే సమయంలో సూరజ్ నా కొడుకని నిజాన్ని బయటపెట్టిన మాలిని చంప పగలగొట్టిన దక్షిణామూర్తి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే తాళి కట్టకుండానే సూరజ్ తన కన్న కొడుకని మాలిని నిజాన్ని బయట పెట్టబోతుందా? దక్షిణామూర్తి మాలినిని ఎందుకు చంప పగలగొట్టాడో, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీప మీ కన్న కూతురని సుమిత్ర దశరథుల చేతిలో దీప చెయ్యి పెట్టి జ్యోత్స్న నిజం చెప్పేస్తుంది. దాంతో ఇక ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శివనారాయణకి దశరథ్ కూడా నిజం చెప్పడంతో అసలు ఇదంతా ఎలా జరిగింది దశరథ? జ్యోత్స్న మీ కన్న కూతురని ఇన్ని రోజులు మనం అనుకున్నాం. మరి జ్యోత్స్న ఎవరు? దీప ఎందుకు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది? అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న నేను దాసు కూతుర్ని అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు నువ్వు దాసు కూతురువా? మరి దాసు కూతురు చచ్చిపోయిందని ఆ రోజు పారిజాతం మహారాణిలాగా పెరగాలని, ఈ ఇంటికి వారసురాల్ని అవ్వాలని మా గ్రానియే ఇదంతా చేసింది అంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడే అది విని శివనారాయణ, పారిజాతం నువ్వు మాకు ఇంత ద్రోహం చేస్తావా? నా మనవరాల్ని అనాథలా ఎక్కడో పెరిగేలా చేసి నీ మనవరాలిని ఈ ఇంటి వారసురాలిగా గొప్పదానిలాగా మహారాణిలాగా పెంచుతావా? అసలు నిన్ను ఏం చెయ్యాలి? నీలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు శివనారాయణ. అప్పుడే ఇక ఒక్కసారే పారిజాతం ఉలిక్కిపడి, వద్దండి, నేను తప్పు చేయలేదు, నన్ను బయటికి గెంటేయకండి, అది చెప్తుందంత అబద్ధమండి అంటూ పెద్ద పెద్దగా వద్దండి వద్దండి అంటూ గట్టిగా అరుస్తుంది మాలిని పక్కన కూర్చొని. అప్పుడే ఇక ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ పారిజాతం అలా అరిచేసరికి ఇంకా ఇంతలో మాలిని ఏమైంది పారిజాతం అని అంటూ పారిజాతాన్ని ఇక స్పృహలోకి తీసుకొస్తుంది. అప్పుడే పారిజాతం అమ్మో ఇదంతా కళ, నిజం అనుకొని భయపడిపోయానే అని స్టన్ అయిపోతుంది పారిజాతం. అప్పుడే ఇక మాలిని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి నీ బండారం ఏదైనా బయటపడిపోతే శివనారాయణ బాబాయ్ నిన్ను బయటికి గెంటేసినట్టు ఏమన్నా కలగన్నావా ఏంటి? అలా ఉలిక్కి పడ్డావు ఒకేసారి అని అంటూ ఉంటుంది మాలిని. అవును అలాగే వచ్చింది కళ అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏం తప్పు చేశావేంటి అంతలా నిన్ను శివనారాయణ బాబాయ్ బయటికి గెంటేయడానికి అని అడుగుతూ ఉంటే, అదా జ్యోత్స్న అని చెప్పబోతూ ఒక్కసారి మాలినిని చూసి, ఏం లేదులే, ఏదో నాకున్న కష్టాలు నాకున్నాయి, భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదు, ఇప్పుడు జ్యోత్స్న నిజాన్ని బయట పెట్టకూడదు అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ముహూర్తం దగ్గర పడుతుంది. భజంత్రీలు వాయించండి, అమ్మా ఈ తాళిబొట్టుని అందరికీ చూపించండి అని పంతులు గారు తాళిబొట్టుని తీసుకొని అందరికీ చూపించమని చెప్తారు. అప్పుడే దీప అయితే అందరికీ కూడా చూపిస్తుంది. చూపించిన తరువాత సూరజ్ చేతికి ఇస్తుంది దీప. అప్పుడే సూరజ్ అయితే ఇక తాళి పట్టుకుంటాడు. తాళి పట్టుకొని పైకి లెగుస్తాడు. ఇక జ్యోత్స్న తన మెడలో సూరజ్ తాళి కట్టబోతున్నాడని ఎంతో ఆనందంగా ఆతృతంగా ఇక ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అందరూ కూడా జ్యోత్స్న పెళ్లి జరుగుతుందని చాలా ఆనందంలో ఉంటారు. అప్పుడే ఇక సూరజ్ అందరికీ షాక్ ఇస్తూ ఇక పెళ్లి పీటలు దాటుకుంటూ మాలిని దగ్గరికి వెళ్ళి, ఇదిగోమ్మా నువ్వు చెప్పినట్టే, నీకు మాట ఇచ్చినట్టే అంతా కూడా చేశాను, నువ్వు అనుకున్నదే జరిగింది అని అంటూ ఉంటాడు. మాలిని చేతిలో తాళి పెట్టి అప్పుడే అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పుడే సూరజ్ని అడుగుతూ ఉంటాడు కార్తీక్, సూరజ్ ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి నువ్వు మాలిని దగ్గరికి వెళ్ళి తాళి మాలిని చేతిలో పెట్టావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే శివనారాయణ, ఏమైంది సూరజ్, నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా అని అంటున్నావేంటి అని అనగానే అప్పుడే ఇక మాలిని, వాడేం చెప్తాడు బాబాయ్, నేను చెప్తాను, ఇన్ని రోజులు ఒక అనాథగా మీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి మంచివాడిగా నటించిన ఈ సూరజ్ ఎవరో కాదో నా కన్న కొడుకు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఇక పెళ్లి పీటల మీద ఉన్న జ్యోత్స్న కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఇక ధారాళంగా వస్తూ ఉంటాయి. అలా షాక్లో ఉండిపోతుంది. మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. లేదు
నువ్వు అబద్ధం చెప్తున్నావు. సూరజ్ నీ కొడుకు కాదు. సూరజ్ని పెంచిన అతను ఇక్కడే ఉన్నాడు. చూడండి, ఆ రోజు సూరజ్ మీ దగ్గరే పెరిగాడని చెప్పారు కదా. సూరజ్ మీ దగ్గరే అనాథగా పెరిగాడు కదా, తను అనాథే కదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే తను కాదండి, ఆవిడ చెప్తుంది నిజమే. నేను సూరజ్ని పెంచలేదు. కేవలం మీ అందరూ దగ్గర ఆ నమ్మకాన్ని కల్పించడానికి, తను అనాథని మీరు నమ్మడానికి నాతో ఈ నాటకం ఆడించారు మాలిని గారు అని నిజాన్ని బయట పెడతాడు. ఇప్పుడు కూడా నిజాన్ని ఇప్పుడే బయట పెట్టాలని ఆవిడ నన్ను ఇక్కడికి రమ్మన్నారు. అందుకే వచ్చాను. సూరజ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, వస్తాను అని అతను వెళ్ళిపోతాడు. ఒక్కసారే కుప్పకూలిపోతాడు శివన్నారాయణ. శివన్నారాయణ కుప్పకూలిపోవడంతో అది చూసి సూరజ్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది దీప. దీప కాలర్ పట్టుకొని నిలదీస్తూ, ఎందుకు సూరజ్ ఇలా చేశావు? ఇదంతా కూడా అబద్ధమని చెప్పు. నువ్వు ఆ మాలిని కొడుకువి కాదు, నిజం చెప్పు. ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటావా అని అడుగుతూ ఉంటుంది దీప. ఆగు దీప, మాలిని గారు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు కార్తీక్. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బావా నువ్వు చెప్పేది? అంటే సూరజ్ మాలిని కొడుకని నీకు ముందే తెలుసా అని దీప అడుగుతూ ఉంటే, లేదు నాకు ముందు తెలీదు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి నాకిప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు నీకు నేను చెప్పాను గుర్తుందా? మనం పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నాకు సూరజ్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు అని. తర్వాత వెళ్ళి చూస్తే సూరజ్ కనిపించలేదు. అప్పుడే నాకు ఎందుకో అనుమానం వచ్చింది. కానీ తర్వాత ఇదంతా నా భ్రమ అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు నేను వెళ్ళేసరికి సూరజ్ ఉన్నాడు. కానీ సూరజ్ని అక్కడ చూస్తే వీళ్ళ ప్లాన్ అంతా చెడిపోతుందని వేరే వ్యక్తిని సూరజ్ ప్లేస్లో అక్కడ పెట్టి వీళ్ళు నాటకం ఆడారు అని అంటూ ఉంటే, అప్పుడే శివన్నారాయణ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దక్షిణామూర్తి ఇంటికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇదేంటి వీళ్ళింటికి తీసుకొచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని బాగా తెలిసిన వాళ్ళగా ఆ రోజు సూరజ్ మాట్లాడినప్పుడు, సూరజ్ గురించి సూరజ్ నీకు వీళ్ళు ముందే తెలుసా అని అప్పుడే నాకు అనుమానం వచ్చింది అని అంటూ శివన్నారాయణ కూడా అనుమానిస్తూ ఉంటాడు సూరజ్ని. అప్పుడే కార్తీక్ అయితే సూరజ్ కాలర్ పట్టుకుంటాడు. సూరజ్ కాలర్ పట్టుకొని ఇలా నిలదీస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు జ్యోత్స్న జీవితంతో ఆడుకున్నావో? జ్యోత్స్న జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూసావో? నీ మీద తన ప్రాణాలు పెట్టుకుంది, తన మనసుని మార్చుకుంది, మనిషిగా మారి అందరితోనూ కూడా ఎంతో ప్రేమగా ఉంది. కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలని మనసా వాచా కర్మన నిన్నే భర్తగా ఊహించుకొని పెళ్లిపీటల మీద తలదించుకొని కూర్చో జ్యోత్స్నాని ఎందుకు మోసం చేయాలనుకున్నావో అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. సూరజ్ని నేను చెప్తాను కార్తీక్, వాడినెందుకు అడుగుతున్నావు? వాడేం చెప్తాడు అని అంటూ ఉంటుంది మాలిని. వాడు నాకు మాట ఇచ్చాడు, నీ పగలో నేను పాలు పంచుకుంటాను, నీ పగను నేను తీరుస్తాను, నీకు మానసిక సంతృప్తినివిస్తాను అని నా కొడుకు నాకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు నేను చెప్పినట్టు చేశాడు. చెప్పినట్టే నా తాలిని తీసుకువచ్చి నా చేతిలో పెట్టాడు. ఏంటి బాబాయ్, సరిపోతుందా నీకిది అని అంటూ ఉంటుంది మాలిని. ఆ రోజు మమ్మల్ని, నా కుటుంబాన్ని, నా భర్తని ఎంతలా అవమానించి పనివాళ్ళ చేత బయటికి గెంటిచ్చావో ఆ రోజు నేను మర్చిపోతాననుకుంటున్నావా? నా జీవితాన్ని తలకిందులు చేసి నా భర్తని మాకు దూరం చేసి మమ్మల్ని ఎంతలా ఏడిపించావో ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. నిన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని, కోలుకోలేని దెబ్బ తినాలి శివన్నారాయణ అని అప్పుడే అనుకున్నాను అని అంటూ ఉంటుంది మాలిని. అప్పటి నుంచి పగ పెంచుకుంటూనే ఉన్నాను. నా కొడుకు పెద్దవాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. అప్పుడే నా కొడుకుని మంచివాడిగా నటిస్తూ ఇక్కడ మీ మధ్యకి తీసుకువచ్చాను. ముందు జ్యోత్స్నాతో గొడవ పెట్టుకునేలా చేశాను. వాడు నమ్మకంగా మీకు దగ్గర అవ్వాలని, మీరు వాడిని బాగా నమ్మాలని, మీకు నమ్మకం కలిగించేలా, మీ బిజినెస్లో ప్రతిసారి కూడా పై చెయ్యి మీదే వచ్చేలాగా, వాడు మీద మీకు అపారమైన నమ్మకం కలిగేలాగా వాణ్ణి నటించమన్నాను. ఆ రోజు
ఫస్ట్ ప్రైజ్ రావడానికి కూడా సూరజ్ ఇచ్చిన సలహానే కారణం. మేమిద్దరం ఆ రోజు అనుకొని ఆ పోటీ పెట్టాము. ఆ పోటీలో నేను కావాలనే ఓడిపోయాను. వీళ్ళిద్దరిని కావాలనే సూరజ్ గెలిపించాడు. ఎందుకంటే సూరజ్ మాట అంటే అంత నమ్మకం. సూరజ్ ఏదైనా ఓకే అంటే ఓకే అన్నట్టుగా మీ కుటుంబం మొత్తం సూరజ్ని గుడ్డిగా నమ్మేశారు. సూరజ్ ఏదంటే అదే కరెక్ట్గా మీరందరూ కూడా నమ్మే పరిస్థితికి మేము తీసుకువచ్చాము అని అంటూ ఉంటుంది మాలిని. తను ఒక పరాయివాడిగా మా ముందు నటించాడు తప్ప వాడు నా కన్న కొడుకు, దక్షిణామూర్తి మనవడు అని అంటూ ఉంటుంది మాలిని. అప్పుడు ఇక ఇవన్నీ విని ఇక సుమిత్ర, అసలు నువ్వు ఆడదానివేనా? ఒక ఆడపిల్ల పెళ్ళిని అడ్డం పెట్టుకొని కక్ష సాధించాలని చూసావే, అది కూడా ఒక గెలుపు అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఒక ఆడపిల్లని ఏడిపించి పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోయేలా చేసి ఇప్పుడు నువ్వు ఆనందపడుతూ గెలిచానని విర్రవీగుతున్నావే, అది కూడా గెలిపేనా అని అంటూ సూరజ్ దగ్గరికి వెళ్ళి, ఛీ, తల్లికి ఇచ్చిన మాట కోసం మరో తల్లికి కడుపు కోత మిగులుస్తావా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులని, ఆ కుటుంబాన్ని ఏడిపిస్తావా? నువ్వు అసలు మనిషివేరా? ఇంత నమ్మకం ద్రోహం చేస్తావా? అసలు నువ్వు మా అన్నయ్య కడుపున ఎలా పుట్టావురా నువ్వు? మా అన్నయ్య ఎంతో మంచివాడు, అలాంటి మంచివాడు కడుపున ఇలాంటి రాక్షసుడు పుట్టాడేంటి? మీ అమ్మ బుద్ధులే నీకు వచ్చినట్టున్నాయి అని సుమిత్ర అయితే ఇక తిడుతూ ఉంటుంది సూరజ్ని. అప్పుడే ఇక సూరజ్ కళ్ళల్లో నీళ్లు కనపడతాయి మాలినికి. రే సూరజ్, నువ్వేంట్రా? మీ అత్త ఏదో ఎమోషనల్గా తిడుతూ ఉంటే దానికి కనెక్ట్ అయిపోయి నువ్వు కూడా కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటున్నావా? ఇప్పుడు మనం ఆనందించాల్సిన సమయం, అంతే తప్ప బాధపడాల్సిన సమయం కాదు అని అంటూ ఉంటుంది మాలిని ఇక్కడికి వచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను అని దాసు అంటాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి అది గెలుపనుకుంటున్నావు మాలిని. తరువాత నువ్వు ఈ పని చేసినందుకు చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో అని దాసు అయితే అంటాడు. ఇలాంటి ఎన్నో మానసికంగా నలిగిపోయిన రాత్రులు, మానసికంగా రోధించిన రాత్రులు చాలా ఉన్నాయి దాసు. నా కుటుంబాన్ని ముక్కలు చేసి, మా ఆనందాల్ని దూరం చేసి ఈ శివన్నారాయణ మా జీవితంలో అల్లకల్లోలం సృష్టించాడు. తన పంతానికి, తన స్వార్థానికి మా జీవితాల్ని బలి చేశాడు. మా మావయ్య గారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మాకు తెలుసు. గుండె పగిలే ఏడ్చేలా ఎన్ని రాత్రులు నేను ఏడ్చానో నాకు తెలుసు. అప్పుడే అనుకున్నాను, ఈ శివన్నారాయణకి కూడా అంతే రోదన్నే అనుభవించాలి. తాళి కట్టే వ్యక్తి ఇక పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోతే మనవరాలు మానసికంగా కుళ్ళి ఏడుస్తూ ఉంటే కూర్చొని చూసి కుళ్ళి తను కూడా ఏడవాలి. అందరూ కూడా అలాగా మానసికంగా మీ అందరూ కూడా ఏడవాలని ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది మాలిని. అప్పుడే ఇక కార్తీక్ అయితే, సూరజ్, నీలాంటి మోసగాన్ని ఎక్కడా చూడలేదు. జ్యోత్స్నాని చూడు ఒకసారి, తనని నువ్వు ఎలా మోసం చేయాలనుకుంటున్నావు? తన మాటల్లో నీ మీద ఎంతో ప్రేమని చూపించింది. నీకు అవి కూడా గుర్తుకు రావడం లేదా? తను నిన్నెంత ప్రేమించిందో ప్రతి మాటలో కూడా నీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పింది. అయినా సరే నీకు అవేమి గుర్తుకు రావడం లేదా? తనని మోసం చేయాలని ఎలా అనుకున్నావు నువ్వు అని అంటూ ఉంటే, రే నువ్వేంట్రా వేదాంతం చెప్తున్నావేంటి? మరి నిన్ను కూడా అంతగానే ప్రేమించింది కదా జ్యోత్స్న. మరి ఆ రోజు నువ్వు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకోలేదా? నిశ్చితార్థం దాకా వచ్చిన ఆడపిల్లని అక్కడే వదిలేసి నువ్వు ఈ పని మనిషి కోసం వెళ్ళిపోలేదా? ఏంట్రా వేదాంతం చెప్తున్నావు? ఆ రోజు నువ్వు చేసిన మోసమే ఇప్పుడు మేము చేశాము, దాంట్లో కొత్త ముందిరా అని అంటూ ఉంటుంది మాలిని. బాబాయ్, ఒకవేళ నా కొడుకే మీ ఇంటి అల్లుడు కావాలంటే నువ్వు నీ కుటుంబంతో సహా వచ్చి మా మావయ్య గారి మా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడు. అప్పుడు మా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడిన తర్వాత మీ మనవరాలిని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని మాలిని ఇక సూరజ్ని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది.
అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక శివన్నారాయణ కుప్పకూలిపోతాడు. ఇక సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. జ్యోత్స్న మాత్రం పెళ్లి పీటల మీదే ఇక కళ్ళ నీళ్లతో అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. జ్యోత్స్న జ్యోత్స్న అని అంటూ ఉంటే సూరజ్ వెళ్ళిపోయాడా అని అంటూ జ్యోత్స్న ఇక ఏమీ తెలియని దానిలాగా మరి నా మెడలో తాళి కట్టకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అంటూ ఏదో ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటుంది. మతి భ్రమించినట్టు జ్యోత్స్న తరువాత ఇక ఇంటికైతే వస్తారు. దక్షిణామూర్తి ఎప్పుడెప్పుడు తన మనవరాలు తన ఇంటి కోడలుగా అడుగు పెడుతుందా అని ఈ పాటికి మాలిని సూరజ్ నా కొడుకే అని చెప్పేసి ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. కానీ జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కట్టడంతో ఇక ఎటువంటి గొడవలు దూరాలు ఉండవు. అందరం ఒక్కటైపోతాము. ఇక శివన్నారాయణ మనవరాల కోసం ఒక మెట్టు దిగొస్తాడు అని దక్షిణామూర్తి అనుకుంటూ ఉంటాడు మనసులో. తరువాత కారు శబ్దం అయితే వచ్చినట్టు వినపడుతుంది. అదిగో వచ్చేసింది. రంగమ్మ హారతి పళ్ళెం తీసుకురా అని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఇంతలో సూరజ్ మాలిని మాత్రమే వస్తారు. వచ్చిన తరువాత అప్పుడే ఇక దక్షిణామూర్తి ఏదమ్మా జ్యోత్స్న అని అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న రాలేదు మావయ్య గారు అని అంటూ ఉంటుంది మాలిని. జ్యోత్స్న రాకపోవడం ఏంటి, పెళ్ళి జరగలేదా అని అడుగుతూ ఉంటే లేదు మావయ్య గారు, సూరజ్ జ్యోత్స్న మెడలో తాళి కట్టలేదు అని చెప్తూ ఉంటుంది. సూరజ్ జ్యోత్స్న మెడలో తాళి కట్టలేదా, ఎందుకు కట్టలేదు అని అనగానే అప్పుడే ఇక సూరజ్ జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఒక్కసారి కుప్పకూలిపోతాడు దక్షిణామూర్తి. నేను సూరజ్ అని మాలిని కొడుకని తాళి కట్టే ముందే అమ్మ వాళ్ళందరికీ చెప్పేమంది. జ్యోత్స్న మెడలో తాళి కట్టొద్దని చెప్పింది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని దక్షిణామూర్తి ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఇక అంటూ ఉంటుంది మాలిని, మావయ్య గారు ఏదైనా మీ గురించే చేశాను, మీ మంచి గురించే చేశాను, సుమిత్రని ఇక్కడికి రప్పించాలనే చేశాను. ఇప్పుడు పెళ్ళి పీటల మీద ఆగిపోయిందంటే వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. అందుకని మీరందరూ ఇంటికి వచ్చి మా మావయ్య గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే జ్యోత్స్నాని ఇంటి కోడల్ని చేసుకుంటానని చెప్పాను. ఖచ్చితంగా శివన్నారాయణ వస్తాడు, మీ కాళ్ళు పట్టుకుంటాడు, మిమ్మల్ని క్షమాపణ అడుగుతాడు అని అంటూ ఉంటుంది మాలిని. ఇక మాలిని అన్న మాటలకి అప్పుడే ఇక దక్షిణామూర్తి మాలిని చెంప పగలగొడతాడు. ఒక్కసారి సూరజ్ తాతయ్య అని అంటూ ఉంటే నోర్మే, తాతయ్య ఏంట్రా తాతయ్య, అసలు నిన్ను అక్కడికి ఎందుకు పంపించాను, నువ్వు నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటే నా కూతురు నా ఇంటికి వస్తుందని పంపించాను. కానీ నువ్వు మీ అమ్మ చెప్పిన మాటలు విని ఓ నా మనవరాలని పెళ్లి పీటల మీద వదిలేసి తాళి కట్టకుండా దాని జీవితాన్ని నాశనం చేసి ఇక్కడికి వచ్చి ఏదో నన్ను గెలిపించానన్నట్టు మీ అమ్మ నువ్వు మాట్లాడుతున్నారేంట్రా అని అడుగుతూ ఉంటాడు దక్షిణామూర్తి. ఇప్పుడు నా కూతురు నాకు ఇంకా దూరం అవుతుంది. మా నాన్న నా కూతురి జీవితాన్ని తన కోడల చేత నాశనం చేయించాడు, పెళ్లి పీటల మీద ఆపించేసి నన్ను పూర్తిగా చంపేశాడు అని నా కూతురు అనుకుంటుంది తప్ప తను పశ్చాత్తాపంతో కుమ్మిరిపోతే ఇక్కడికి రాదు, నా మీద ప్రేమని చూపించదు అని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. అప్పుడే ఆ మాట విని అది కాదు మావయ్య గారు, అలాగేమీ జరగదు, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటారు అని అంటూ ఉంటే నేను ఆశీర్వదించడానికి నా కాళ్ళు పట్టుకునేలా చెయ్యాలన్నాను, కానీ వాళ్ళు క్షమాపణ అడిగేలాగా నా కాళ్ళ మీద పడాలని నేను అనుకోలేదమ్మా. ఎందుకు నువ్వు ఇలా చేశావు, ఎందుకు నువ్వు ఇంత మోసం చేశావు చెప్పు మాలిని, అసలు నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? శివన్నారాయణ మీద మనం పగ తీర్చుకోవాలని రాలేదు, ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని వచ్చాము, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని దక్షిణామూర్తి అంటూ ఉంటే అప్పుడు ఇక మాలిని మనసులో మీకు శివన్నారాయణని దగ్గర చేస్తే అంటే వాళ్ళు చేసిన ద్రోహాన్ని నేనెందుకు మర్చిపోయి వాళ్ళ మీద పగ తీర్చుకోకూడదు మావయ్య గారు, నాకు మనశ్శాంతి ఉండాలి కదా, నా పగ తీరాలి కదా, అందుకని ఆ శివన్నారాయణ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ కొట్టాను అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది మాలిని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా మనవరాలు ఈ ఇంటి కోడలుగా రావాలి, నా మనవరాలు మెడలో నువ్వు తాళి కట్టి తీసుకురావాలి, గుర్తుపెట్టుకో అని దక్షిణామూర్తి అయితే చెప్తూ ఉంటాడు సూరజ్తో. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా?
అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.